ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఆ సూచనలు పాటిస్తేనే ప్రభుత్వ పాఠశాలలు అనేవి బలోపేతం అవుతాయి. ఇటొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాలి ఉపాధ్యాయులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పాలకోడేరు మండలం బంటుమిల్లి అనే గ్రామంలోని స్కూల్లో ఉన్నాం. ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఇక్కడ విశేషం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలకి ఇక్కడ అడ్మిషన్స్ అనేవి విద్యార్థుల సంఖ్య బాగా తక్కువైపోతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు అనేవి చుట్టుపక్కల అనేవి అనేకం వెలిసాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా వాటికి మగ్గు చూపి కార్పొరేట్ పాఠశాలకి అయితే పంపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్కి సంబంధించి రామానుజరావు ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ ఈయన వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. అయితే అసలు అడ్మిషన్స్ అనేవి ఈ స్కూల్లో ఎందుకు తగ్గిపోతున్నాయి, అసలు ఎక్కడ లోపం ఉంది అంటూ కూడా ఆయన కొంచెం రీసెర్చ్ కూడా చేశారు. గత కొన్ని రోజులు కూడా ఎవరైతే అడ్మిషన్స్ కాన్వెంట్స్లో చదువుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు అసలు ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటివి నేర్పిస్తారు, ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఫెసిలిటీస్ ఏంటి, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మేము ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అనేవి ఇళ్లకు వెళ్ళి అంటే విద్యార్థుల తల్లిదండ్రులు అవైలబిలిటీ బట్టి అంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా దాదాపు వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటారు కాబట్టి ఉదయం సాయంత్రం రాత్రి వేళలో వాళ్ళ వెసులుబాటుని బట్టి ఇళ్లకు వెళ్ళి ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో రామానుజరావు విద్యార్థులను మా పాఠశాలలో చేర్పించండి అంటూ కూడా వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మీరు ఈ గ్రామంలో అంటే స్కూల్కి టైంకి వచ్చాము, స్కూల్ అయిపోయింది అనేది వెళ్ళిపోదాం అనే ఒక దృక్పథంలో లేకుండా మీరు ఇంటింటికి వెళ్ళి అడ్మిషన్స్ అనేవి జాయిన్ చేయాలి. అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్స్కి ఉపాధ్యాయులు తిరుగుతూ ఉంటారు సార్, ఆ విధంగా మీరు తిరుగుతున్నారు. అసలు ఏ విధంగా మీకు ఉంది, అడ్మిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అని మీరు తల్లిదండ్రులను ఏ విధంగా కోరుతున్నారు సార్? అసలు నమస్కారం అండి. నా పేరు రామానుజరావు, బంటుమిల్లి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పరంగా అనేక మార్పులు చేర్పులకు గురవుతున్నాయి. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పెట్టుబడులు నిర్మాణాత్మక చర్యలన్నీ కూడా ప్రభుత్వం అది తీర్చుకుంటుందో ఆ రకంగా దాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. అదే సందర్భంలో పిల్లల శాతం అనేటిది క్రమక్రమంగా తగ్గటం మొదలవుతూ ఉంది. ఈ పిల్లలు ఎందుకు తగ్గుతున్నారు అనేటువంటి దాన్ని నేను బేస్ చేసుకుని బంటుమిల్లి గ్రామంలో ఉన్నటువంటి మొత్తం గ్రామాన్నంతా కూడా సర్వే చేస్తే 60కి పైచీలకు పిల్లలందరూ కూడా సుమారుగా 9 కాన్వెంట్లకి 9 బస్సుల్లో వెళ్ళిపోవడం అనేటువంటిది మనం గమనించడం జరిగింది. దాన్ని అరికట్టడం కోసం మేము ఒక టీం కింద ఏర్పడి సర్వే చేసి ఎవరైతే పిల్లల్ని కాన్వెంట్లకు పంపుతున్నారో వాళ్ళ తల్లి తండ్రిని మాత్రమే కలిసాం. మధ్యలో మీడియేటర్ ఎవరూ లేకుండా తల్లి తండ్రిని కలిసి వాళ్ళిద్దరితోటి కౌన్సిలింగ్ నిర్వహించి అయ్యా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాల చెప్తున్నటువంటి విధానం, ప్రభుత్వ పాఠశాలలు మీరు కోరుకునేటువంటి విధంగా ఇంగ్లీష్ మీడియం అనేటువంటి రావడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది పెరగడం, అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ రావడం, చక్కని ఫెసిలిటీస్ ఉన్నటువంటి టాయిలెట్స్ ఉండటం, అలాగే బ్రహ్మాండంగా నౌరిష్ ఫుడ్తో కూడుకున్నటువంటి మిడ్ డే మీల్ ఉండడం, అలాగే డాక్టర్ల యొక్క పర్యవేక్షణ, ప్రతి వారంలోనూ లక్ష ఐరన్ ట్యాబ్లెట్స్ అనేటువంటి ఇవ్వడం, వారానికి 5 గుడ్లు అనేటువంటి పెట్టడం, ఇవన్నీ కూడా పిల్లలకి ఆరోగ్యపరంగాను విద్యాపరంగాను బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి. కాబట్టి వీటిని గమనించండి అయ్యా, మీ డబ్బును పాడు చేసుకోవద్దు, మీకు మేము భరోసా ఇస్తాం, మీ విద్య ఏమాత్రం రాకుండా చూసే బాధ్యత ఉపాధ్యాయులుగా మేము తీసుకుంటామని చెప్పి ఉపాధ్యాయ బృందం మొత్తంగా వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది లాస్ట్. అయితే అందులో 25 మంది మేము వస్తామని చెప్పి బిల్లింగ్ ఇచ్చి క్రియాశీలత వచ్చేటప్పటికి 15 మంది మాత్రమే మా పాఠశాలలో చేరడం జరిగింది. ఈ సంవత్సరం ఏం చేసామంటే అది గమనించి ఉపాధ్యాయుల యొక్క ఆ బరువు, ఉపాధ్యాయుల యొక్క రెస్పాన్సిబిలిటీ సరిపోవట్లేదు కాబట్టి గ్రామ పెద్దలను కూడా మేము కలవడం జరిగింది. గ్రామ పెద్దలను కూడా కలిసిన తర్వాత వాళ్ళందరితోటి విషయాన్ని వివరించి అయ్యా మా ఊరి నుంచి ఒక 70 మంది ఇంచుమించుగా నెలకి 18 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి ₹1 కోటి వరకు కూడా వాళ్ళు మన బంటుమిల్లి చిన్న గ్రామంలోంచి విద్యాపరంగా అటు వెళ్ళిపోతుంది. విద్యాపరంగా అన్ని సౌకర్యాలు చెప్పగల సత్తా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అన్ని రకాల సౌలభ్యత ఉన్నటువంటి మన గ్రామం నుంచి వెళ్ళిపోవడం అంటే మనందరికీ బాధాకరం. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా దీంట్లో పాలు పంచుకోవాలి, మీ భరోసా కూడా ఇవ్వాలని చెప్పిన మీదట పెద్దలందరూ ఒక కలిసి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ఈ గ్రామ పెద్దలుగా మాది బాధ్యత, మీకు ఏ లోటుపాట్లు వచ్చినా మేము ఉంటాం, ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం అంచేత మేము భరోసా ఇస్తున్నాం కాబట్టి మీ పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా బంటుమిల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి అని చెప్పేసి వాళ్ళు క్యాంపెయిన్ చేయడం జరిగింది. రెండో ప్రచార యాత్రలో భాగంగా మా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ
స్కూల్ మేనేజ్మెంట్కి సభ్యులు, అలాగే ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లతో కలిపి మరలా ర్యాలీ పెట్టి తల్లుల చేత మాట్లాడించి వాళ్ళ చేత బొట్టు పెట్టించి అక్షర పేరంటం అనేటువంటి పేరు మీద ఒక 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి ఏదో చేసేమన్న పేరుకి చేయకుండా సమస్తం మాట్లాడి, అయ్యా మా పిల్లలు ఈ యొక్క పాఠశాలలో చాలా అద్భుతంగా వాళ్ళు డెవలప్ అయ్యారు, చాలా చక్కని అభివృద్ధిలోకి వచ్చారు, కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని తప్పనిసరిగా మన పాఠశాలలో చేరండి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఆనందపడడం, తప్పనిసరిగా పాఠశాల అభివృద్ధి చెందుతుండడంలో సందేహం లేదనిపించింది. కానీ మీరు విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నారు, వీరందరూ కూడా వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి వాళ్ళందరూ ఇళ్ళ దగ్గర ఉండరు. మీరు వాళ్ళ ఫెసిలిటీని చూసుకుని వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏం రేట్ చేస్తున్నారు అంటే స్కూల్కి ఎందుకు పంపించట్లేదు, ప్రభుత్వ పాఠశాలకి ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ ఎందుకు తగ్గుతున్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు, కాన్వెంట్కి పంపించడానికి గల కారణం ఏం చెప్తున్నారు? వాళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరూ కూడా వ్యవసాయాన్ని తక్కువే కానీ ప్రైవేట్ ఫార్మ్స్లో ఏదో రూపంలో చిరుద్యోగులుగా ఉండడం అనేటువంటి జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా మా పిల్లల యొక్క చదువు బాధ్యత మేము తీసుకోవడం కష్టం, మాకున్నటువంటి టైంలో మా పిల్లల బాధ్యత తీసుకోవడం కష్టం, కాబట్టి వాళ్ళ బాధ్యత మా కాన్వెంట్ అయితే సమస్త బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. పైగా కాన్వెంటు ఆటోలు మా గుమ్మం దగ్గరికి వస్తున్నాయి, మా పిల్లవాడిని ఆటోలో పంపించేస్తే మళ్ళీ మేము సాయంకాలం వచ్చేటప్పుడు వాళ్ళు ఆటోలో పంపుతున్నారు, కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మీ ప్రభుత్వ పాఠశాల పంపడం అనేది మేము ప్రత్యేకించి కూడా వచ్చి మా విద్యార్థిని మీ బడిలో దింపాల్సిన పరిస్థితి ఉంది, మాకు ఆ పరిస్థితి లేదు, కాబట్టి ఆ సౌలభ్యం కోసమే మేము కాన్వెంట్లో పంపుతున్నాం సార్, మీ పాఠశాల బాగుంది, మీ పాఠశాల విద్యా విధానం బాగుంది, మౌలిక వసతులు అన్నీ బాగున్నాయి, మేము అంగీకరిస్తున్నాం, మాకున్న వెసులుబాటులో కేవలం మా ఇంటి దగ్గర నుంచి పిల్లవాడిని టేకప్ చేసి మళ్ళా సాయంకాలం తిరిగి తీసుకురావడం, అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళే తీసుకోవడం అనేటువంటిది మాకు అది బాగుంది అనిపించింది. అందుకే మేము ఆ రకంగా కాన్వెంట్లకి వెళ్ళడం జరుగుతుంది అనేటువంటిది మాట వాళ్ళు అన్నారు. అయితే ఆ భరోసా కూడా మేము ఇస్తూ ఉన్నాం, మీకు 4 గంటల దాకా ఉంచాలంటే ఇంకో అరగంట ఎక్కువగా మేము పనిచేసి 4 గంటలకే మీకు పంపించేటువంటి ఏర్పాటు మేము చేస్తాం. అలాగే ఆటోను కూడా మీరందరూ మన పాఠశాలకు వస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ఆటోలు సుందరయ్య కాలనీ ఉంది, అది ఇంచుమించు 1 కిలోమీటర్ దరిదాపుల్లో లోపు ఉంటుంది అని చేత అక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒక ఆటో మాట్లాడుకుని మనం వెళ్దామని చెప్పి పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే స్కూల్ విషయంలో కానీ బోధన విషయంలో కానీ మాకు ఏ రకమైనటువంటిది కూడా లేదండి అని చెప్తున్నారు. కానీ ఒక్కొక్క సంవత్సరానికి 30,000 నుంచి 2 బిడ్డలు ఉంటే 60,000 కట్టేటువంటి పేరెంట్స్ కూడా ఈ గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటంటే ఫస్ట్ క్లాస్ కాకుండా సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఒక వరవడికి అలవాటు పడిపోయారు, కాబట్టి ఆ వరవడికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళని తిరిగి మీ బడిలోకి తీసుకొస్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అనేటువంటి అనుమానం మాకు ఉందనేటువంటిది ఎక్కువ మంది వ్యక్తపరిచారు. కానీ ఎక్కువ మంది స్కూల్ మీద నమ్మకం ఉంది, స్కూల్ ఫెసిలిటీస్ మీద, టీచర్స్ మీద భరోసా ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి ఏం చేసామంటే, ఎవరైతే కాన్వెంట్లకి వెళ్ళి తల్లిదండ్రులందరికీ కలిపి ఒక మీటింగ్ మేము ఆత్మీయ సదస్సు అనేటువంటి పెట్టబోతున్నాం 20 తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత. ఆ సదస్సుకి అందరూ వస్తామని చెప్పారు. కాన్వెంట్ల నుంచి వచ్చేటువంటి తల్లిదండ్రులందరూ కూడా మేము తప్పనిసరిగా మీ బడిలోకి వస్తామని చెప్పారు. అక్కడ మా బడి ఏ రకంగా కొనసాగుతుంది, పొద్దుట ఫస్ట్ బెల్తో కుట్టిన కాడి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ప్రార్థనా సమావేశంలో కానివ్వండి, పాఠ్యాంశాలు బోధించేటువంటి క్రమం కానీ ఏ రకంగా చెబుతాం, ఏ రకంగా పిల్లల్ని చూస్తాం అనేటువంటి వాళ్ళు డిస్ప్లే ఇస్తాం. మేము ఆ డిస్ప్లే ఇచ్చిన తర్వాత మీకేం కావాలనేటువంటిది వాళ్ళ నుంచి మేము కోరుతాం. వాళ్ళు కోరిన తర్వాత వాళ్ళ కోరికలు మేము అనుసంధానం చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ప్లాన్ చేసి ఎక్కువ మందిని కాన్వెంట్ నుంచి ఇక్కడికి వచ్చేలా నమ్మకం కలిగించాలనేటువంటిది మా ఉద్దేశం. అదే ప్లాన్ మీద ఉన్నాం. ఆ రకంగా గ్రామ పెద్దలు, అలాగే ఎస్ఎంసీ మెంబర్స్, టీచర్స్ అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. అందరూ చర్చించుకుంటున్నారు. బంటుమిల్లి పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమం ఎన్ని కామన్ కార్యక్రమాలు అన్ని పాఠశాలల్లోనూ అందరూ చేయవలసిన కార్యక్రమాలు, కాకపోతే ప్రత్యేకించి ఎక్కువ మంది కాన్వెంట్లకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని మౌల్డ్ చేయడం కోసం గ్రామం మొత్తం కదిలింది, గ్రామం మొత్తం చర్చించుకుంటుంది. దీని యొక్క రిజల్ట్ రానున్న కాలంలో బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం. అంటే గతంలో మీరు పనిచేసిన చోటల్లో కూడా ఈ విధంగా కృషి చేసినట్టు మాకు సమాచారం ఉంది. గతంలో ఎక్కడెక్కడ చేశారు, ఈ విధంగానే అడ్మిషన్స్ కోసం మీరు తిరిగేవారు? ఖచ్చితంగానండి. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రధాన ఉపాధ్యాయుడికి మా బాధ్యత టీచర్స్ని అందరినీ టీమ్గా నడిపించడం, ఎన్రోల్మెంట్ పెంచడం, విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం అనేటువంటి ప్రధాన బాధ్యతగా అడ్మినిస్ట్రేటర్గా హెడ్ మాస్టర్ తీసుకోవాలనేది నా ఉద్దేశం. అదే ఉద్దేశంలో గతంలో నేను బ్రాహ్మణ చెరువులో పనిచేసినప్పుడు కూడా అక్కడ 60 మంది పైచీలకు ఒకే సంవత్సరం జాయిన్ చేశాను. మొత్తం చుట్టుపక్కల ఉండే క్యాచ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా. అలాగే బొంతువారపాలెంలో పనిచేశాను, పెరికిపాలెంలో పనిచేశాను, ఎక్కడ పనిచేసిన చెవిదం చిక్కాల్లో పనిచేశాను. ఎక్కడ పనిచేసినప్పుడు కూడా నేను సమాజంతో మమేకం అవడం అనేటువంటిది నాకు ఉన్నటువంటి వృత్తిలో ప్రధాన అంశం. అంటే సమాజంతో కలవడం, సమాజం ఏ కోరికలు అయితే కోరుతుందో ఆ కోరికలకు అనుగుణంగా మన స్కూల్ని మలుచుకోవడం అనేటువంటి ప్రధాన ఉద్దేశంగా నేను భావిస్తాను. అంచేత ఒక ఉపాధ్యాయుడి కర్తవ్యం మిగిలిన డిపార్ట్మెంట్లోకి లేనిది మాకున్నది ఏంటంటే ప్రాథమిక ఉపాధ్యాయులు మేము సమాజంతో కలిసిపోతాం. ఈ వెసులుబాటు ఏ ఉద్యోగం కూడా ఉండదు. అంచేత మేము సమాజంతో కలుస్తాం, సమాజంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఈ మాట్లాడే సందర్భం ఊరు మొత్తం ఒక్క చోటకు వచ్చినట్టయితే
ఆ విద్య అనేటువంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి నా ఉద్దేశం. అదే ఉద్దేశాన్ని తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాను. మనందరం ఒక చోట ఉన్నట్టయితే మన స్కూల్కి కావాల్సిన డెవలప్మెంట్స్, మన స్కూల్కి కావాల్సిన అదనపు ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సాధించుకుంటాం. తద్వారా విద్యార్థుల యొక్క స్వరూపాన్ని, విద్యార్థులకు ఉన్న క్యాలిబర్స్ని మరింత పెంచగలుగుతాం అనేటువంటిది నా ఉద్దేశం. అదే ఉద్దేశం వాళ్ళు చెప్తున్నాం. చివరిగా ఏంటంటే చదువు ఒకటే క్రైటీరియా కాదు, చదువుతో పాటు ధైర్యం, చొరవ, దమ్ము, అన్ని రకాలలోనూ, అన్ని అభిప్రాయాల్లోనూ, అన్ని పాత్రల్లోనూ విద్యార్థులు మమేకం అవ్వాలి, నిలబడాలి ధైర్యంగా. అది నిలబడాలంటే ప్రభుత్వ పాఠశాలలే వేదిక. అంచేత ప్రభుత్వ పాఠశాలను తక్కువగా చూడకండి. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందనే ఉద్దేశాన్ని తల్లిదండ్రులు తెలియజేసాం. అదే ఉద్దేశం నాతో పాటు పెద్దల్ని, ఎస్ఎంసీ మెంబర్స్ ద్వారా కూడా మేము తెలియజేయడంలో ఈరోజు ఇది మోడల్ స్కూల్ అయింది. 5 ఉపాధ్యాయులు రాబోతున్నారు. 5 గదులు ఉన్నాయి, 5 గ్రీన్ బోర్డులు ఉన్నాయి, 5 ఫర్నిచర్స్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉంది. ఇక విద్యార్థులు రావడమే తరువాయి. వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళని ఏ రకంగా తయారు చేస్తున్నటువంటి ప్రజలే చూస్తారు, ప్రజలే పర్యవేక్షిస్తారు, ప్రజలే సూపర్వైజ్ చేస్తారు. ఇదివరకల్లాగా ప్రజలేమో అంత అమాయకంగా పిల్లవాడిని బడికి పంపేసి ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు లేరు. ప్రతి తల్లిదండ్రి కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రతి ముసలమ్మలు కూడా ప్రశ్నిస్తున్నారు. నా మనకు మీ వాళ్ళు ఏం చెప్పారని కూడా మా స్కూల్కి ముసలమ్మ వస్తుంది. ఆ అమ్మాయి డైలీ చదువులేదు కానీ రోజు మేస్టర్ని అడుగుతారు, నా పిల్లవాడికి నా మనవాడికి ఏం చెప్పారు ఇవాళ, ఏ ఆడు చూపేదైనా తృప్తిపడు. అంటే అంత చదువు పట్ల అంత ఆపేక్ష పెరిగింది జనానికి. ఎందుకంటే చదువు విలువ పెరిగింది. పెరగడంలో దాని యొక్క అర్థం కూడా పెరిగి ఇవాళ చదువు బాగుంది అంటే పేరు కాన్వెంట్ అనే అభద్రతా భావంలో ఉన్నారు. అది కాదయ్యా, ప్రభుత్వ పాఠశాలలో కూడా పెరిగినాయి. మీరు ప్రభుత్వ పాఠశాలను సందర్శించండి, ప్రభుత్వ పాఠశాలలో చూడండి, చదువు ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉన్నాయి, పర్యవేక్షణ ఎలా ఉంది, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో కూడా గమనించండి. తద్వారా మీ బిడ్డలను కూడా మా ఊరు బడిలో మా ఊరు బిడ్డ చదివేడు అనేటువంటి దాంతో మీరు ముందుకు రావాలి. మన ఊరు బడిని మనం బలోపేతం చేసుకోవాలనే కాన్సెప్ట్తో ఊరంతా కదిలొచ్చి ఏం కావాలి, ఎలా కావాలి అందరం కూర్చుని మాట్లాడుకుని ప్లాన్ చేసుకున్నట్టయితే అద్భుత విజయాలు సాధించవచ్చు అనేటువంటిది నా యొక్క విశ్వాసం. హెడ్స్ ఆఫ్ సార్, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఒక ఉపాధ్యాయులు ఉంటే నిజంగా కార్పొరేట్ విద్యా సంస్థల వైపు చూడరని అనుకుంటున్నాము. ఈ గ్రామానికి సంబంధించి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. ఈ స్కూల్కి సంబంధించి, ఈ పాఠశాలకు సంబంధించి ఏం చెప్తారో ఆయన మాటలోనే విందాం. ఆ పాఠశాలకు సంబంధించి హెచ్ఎం గారు చేస్తున్న ఒక వినూత్న ప్రయత్నానికి మీ సహకారం ఏ విధంగా ఉంది సార్? ఏదైతే ప్రభుత్వం 2 మనకి నీడ్స్ కల్పితే సరిపోతుంది. ఒకటి విద్య, రెండోది వైద్యం. ప్రథమంగా విద్య అనేది అందరికీ కూడా ఉండాలి. ఈ విద్య మీద కార్పొరేట్ సంస్థలు కానీ వీటి మీద బోళ్ళంత అమౌంట్ విలేజ్ల నుంచి కూడా, గ్రామాల నుంచి కూడా బయటికి తరలి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ విద్య ద్వారా బాలబాలికల్ని తీర్చిదిద్ది రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడతా ఉంది. దీన్ని అనుసంధానం చేస్తూ ఇక్కడటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రామానుజం గారు, మిగతా ఉపాధ్యాయ బృందం కూడా ఈ గ్రామం నుండి దగ్గరగా ఒక 60 మంది బయటికి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తుంది. దాన్ని ఉపయోగించుకుంటే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా మీకు ఎంతో వెసులుబాటు కల్పిస్తాం. మేము మీకు భరోసా ఇస్తున్నాం. మీ విద్యాపరంగా మీ విద్యార్థులు మేము తీర్చిదిద్దాం అని మా గ్రామ పెద్దల దగ్గరికి మాస్టర్ గారు వచ్చి, బృందం మీరు మా కోఆపరేషన్ చేస్తే మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా, మీ గ్రామం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది, మీరు మాకు సహకారం చేయాలంటే ఖచ్చితంగా చేస్తామని మా గ్రామ పెద్దలందరం కూడా, గ్రామ పెద్దలను కానీ ఇక్కడ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైతే గ్రామం ఉందో అందరం కూడా వచ్చి ఒకరోజు మేము స్కూల్కి వచ్చి ఇక్కడి నుంచి ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు అందరూ కూడా ఇంటింటికి తిరగడం అనేది జరిగింది. వాళ్ళకి చెప్పాం, ఇంతవరకు మనకి ఇంటింటికి వచ్చి ఈ విధంగా చేసిన వాళ్ళు లేరు. మనం ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నాం, ఒక్కొక్క విద్యార్థి మీద దగ్గర 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ విద్యను మనం సరిగైన విధానంలో ఉపయోగించుకోలేకపోతున్నాం. మనం ప్రభుత్వ విద్యను ఉపయోగించుకుంటే మన కుటుంబాలు ఆర్థికంగా కూడా ఎంతో భరోసాతో ఉంటాయి. వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పాం. మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అయితే బీఈడీ చేసి ఉత్తమ ఉపాధ్యాయులు కూడా మనకి సక్రమంగా ఇక్కడ విద్యను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రైవేట్ పాఠశాలను చూస్తాం, ఒకళ్ళిద్దరిని మాత్రం ఆ బీఈడీ వారిని పెట్టుకుంటారు, మిగతా వాళ్ళని కొన్ని
ఇంటర్ కానీ డిగ్రీ అయిన వాళ్ళని కానీ పెట్టుకుని వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. మరి ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకి ఇస్తానన్నప్పుడు మనం ఒకసారి అవకాశం ఇచ్చి మా మాస్టర్ గారికి మనం చూస్తే మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని మేమందరం కూడా ఊరంతా కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. పేరు కె సత్యధనలక్ష్మి కౌరు. ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. అలాగే హెచ్ఎం గారికి, లక్ష్మీ టీచర్ గారికి, థామస్ సార్కి నా నమస్కారాలు. ఈ స్కూల్లో సౌకర్యంగా మొత్తం అంతా బాగానే ఉంటుంది. అందరూ బాగా చేర్చాలని కోరుకుంటున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ నుంచి ముగ్గురు సార్లే ఉండేవారు. ఇప్పుడైతే మాత్రం 5 టీచర్స్ ఏర్పాటు చేయడం అయినది. అలాగే స్టడీ కూడా బాగుంటుంది. కాబట్టి మొత్తం అంతా అలాగే ఇంటింటికి వెళ్ళి మేము బొట్టు పెట్టి తిరిగాము. గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్గా ఉంది కావున పిల్లలందరూ కావున గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్తే అండి, నా పేరు రాణి. శృంగేశ్వరం శివారు బంటిమెల్లి, హిందీ టీచర్. ఈరోజు వచ్చేసి గవర్నమెంట్ స్కూలు పిల్లల్ని పెంచడం గురించి అని ముఖ్యంగా మేము సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది కోఆపరేటివ్ స్కూల్లో వేసి కొన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కదా, కానీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నారండి. దాని గురించి అని మేము ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి, అలాగే ప్రధానోపాధ్యాయులు వారు థామస్ గారు అండ్ లక్ష్మీ టీచర్ గారు కూడా మా బంటుమెల్లి స్కూల్కి ఒక గ్రామం అభివృద్ధి చెందాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారండి. అలాగే మా వంతు సాయం మేము కూడా చెయ్యాలని మేము కూడా తోడ్పడ్డామండి. అలాగే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, గత వారం రోజులుగా మేము ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఏ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, ఓన్లీ మా బంటుమెల్లి గ్రామం వచ్చి 60 మంది బయటికి స్కూల్కి వెళ్ళడం జరుగుతుందండి. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ వాటర్ దగ్గర నుంచి రాగి జావా, గుడ్డు అలా మనం ఇంట్లో కూడా పెట్టని వసతి మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందండి. కానీ ప్రతి పేరెంట్ కూడా అది అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఎందుకు అని అంటే వీళ్ళు ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మన వాళ్ళు మంచి ఉద్యోగం వస్తుంది అనే ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ వల్ల ఏంటి, ఈ గవర్నమెంట్ వాళ్ళ యూస్ ఏంటి, ఇందులో ఎందుకు కాలేరు అని అంటే వాళ్ళు ఆలోచించట్లేదండి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఆలోచించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారండి. ఎందుకంటే నేను కూడా చూశానండి. అలాగే రైస్ పెట్టడం గురించి భోజనం పెడతారనుకోండి సార్, చాలామంది ఏం చేస్తారు, పిల్లలు తింటున్నారా లేదని లేకుండా డస్ట్బిన్లో వేయడం జరుగుతుంది. కానీ ఈ బంటిమెల్లి స్కూల్లో నేను అబ్జర్వ్ చేశాను సార్, ఒక్క మెతుకు కూడా పిల్లలు వాళ్ళకు కూడా తినిపించడం మేడం అంతవరకు కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ అండ్ రామానుజరావు గారు, థామస్ గారు, లక్ష్మి గారు వీళ్ళ ముగ్గురు కూడా భోజనం కూడా చేయట్లేదు సార్. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేసి చెప్తున్నానండి. అలాగే వీళ్ళకి మంచి అభివృద్ధి చెందాలని, పిల్లల్ని మంచి దారిలో పెట్టాలని వీళ్ళు చాలా కృషి చేస్తున్నారండి. అలాగే మేము కూడా మా వంతు సాయంగా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను బంటుమెల్లి స్కూల్లో సెకండ్ సహా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా స్కూల్ డెవలప్మెంట్ కోసం మా గ్రామ పెద్దలతో అందరితోటి కలిసి కరపత్రాలు పంచుకుంటూ పెద్దలంతా తిరిగాము. తర్వాత ఎస్ఎంసీ సభ్యులందరితోటి కూడా రెండోసారి అక్షర పేరంటానికి మన ఇంటికి ఎలాగైతే పేరెంటాలను పిలుస్తామో అలాగే మీ పిల్లల్ని మా బడిలో చేర్చండి, మీ పిల్లల భవిష్యత్తుకు మాది హామీ అంటూ మేము కరపత్రాలు పంచుతూ వాళ్ళకి పేరెంట్స్ని బొట్టు పెట్టి ఆహ్వానించి మాట్లాడాము. అందరూ బాగా చక్కగా స్పందించారు. కాబట్టి మేము ఈ బడి బాటలో పిల్లల్ని చేర్చుకునే కార్యక్రమంలో గ్రామ పెద్దలతోటి, మా ఎస్ఎంసీ సభ్యులతోటి, మా హెచ్ఎం గారు, మేము స్టాఫ్ అందరము కూడా చాలా కృషి చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.